కంఫు పాండా ఫోర్త్ పార్ట్ రిలీజ్ అయ్యే ముందు ఆ ట్రయాలజీని రీక్యాప్ చేసేగా స్టోరీ అంతా కూడా చూసే విధంగా ట్రయాలజీ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అనమాట. ఆ లింక్ కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను, ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. ఇవాళ వీడియోలోని ఈ కంఫు పాండా ఫ్రాంచైజ్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో కంఫు పాండా ఫోర్త్ పార్ట్ రిలీజ్ అయ్యే ముందు ఈ ఫిలిం కి సంబంధించి ఏ విధంగా బడ్జెట్ గానీ, ప్రీవియస్ ఫిల్మ్స్ బాక్స్ సర్వీస్ గానీ అండ్ వాయిస్ కాస్ట్ ఎవరెవరు ఉండేవాళ్ళు, వాళ్ళకి శాలరీస్ ఎంత ఇచ్చేవాళ్ళు, ఈ ఫ్రాంచైజ్ ఏ విధంగా అడాప్ట్ చేసుకున్నారు, దాంతోపాటు ఈ ఫ్రాంచైజ్ లో ఓన్లీ 3 ఫిల్మ్స్ మాత్రమే ఉన్నాయా, అసలు ఈ ఫోర్త్ పార్ట్ ఎందుకు ఇంత డిలే అయింది, దాంతోపాటు ఫోర్త్ పార్ట్ తో ఆపేస్తున్నారా, ఇంకా ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా, ఈ ఫోర్త్ పార్ట్ హిట్ అవ్వాలంటే బాక్స్ సర్వీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేయాలి, ఇలా చాలా విషయాలు ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మొదటి కంఫు పాండా ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం 2008 లో రిలీజ్ అయింది. బాక్స్ సర్వీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అండ్ రివ్యూస్ పరంగా క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ ఈ ఫిల్మ్ అందుకుంది. ఫస్ట్ పార్ట్ కి బడ్జెట్ 130 మిలియన్స్ పెట్టారు. ఆ టైంలో యానిమేటెడ్ ఫిల్మ్స్ గా బడ్జెట్ ఎక్కువ అనమాట. ఎక్స్పెన్సివ్ డిస్నీ ఫిల్మ్స్ కూడా ఇదే రేంజ్ బడ్జెట్స్ పెడుతుంటే యానిమేటెడ్ జోనర్ అయినా, బట్ ఫైనల్ రన్ లోని ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 631.7 మిలియన్స్ కలెక్ట్ చేసింది. యానిమేటెడ్ జోనర్ అయినప్పటికీ ఈ రేంజ్ లాంగ్ రన్ లోని కొన్ని ఫిల్మ్స్ అయితే యానిమేటెడ్ జోనర్ లో 1 బిలియన్ కొట్టిన ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. విషయం మీకు తెలిసిందే. కిడ్స్ ఫ్యామిలీస్ అయితే ఎన్నో మంత్స్ వరకు థియేటర్స్ లో ఆడుతున్నా సరే వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ కి వచ్చినట్టయితే మాత్రం ఈ ఫిల్మ్స్ కి ఖచ్చితంగా వస్తూ ఉంటారన్నమాట. అందువలన ఈ ఫిల్మ్స్ లాంగ్ రన్ లో గట్టిగా కలెక్షన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అందువల్లనే యానిమేటెడ్ ఫిల్మ్స్ కి బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి, బాక్స్ సర్వీస్ కూడా. ఈ మొదటి కంఫు పాండా డిస్ట్రిబ్యూటర్ అయితే మాత్రం పారామౌంట్ పిక్చర్స్. ఇదేంటి ఇప్పుడు యూనివర్సల్ పిక్చర్స్ రిలీజ్ చేస్తుంది కదంటే, ఫస్ట్ 2 పార్ట్స్ ని మాత్రం పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. బట్ ఒరిజినల్ ప్రొడక్షన్ డ్రీమ్ వర్క్ యానిమేషన్స్ వాళ్ళదే. సో థర్డ్ పార్ట్ ని అయితే 20th సెంచరీ ఫాక్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ఫోర్త్ పార్ట్ ని యూనివర్సల్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కంఫు పాండా సెకండ్ పార్ట్ 150 మిలియన్స్ బడ్జెట్ తీస్తే 665 మిలియన్స్ వరల్డ్ వైడ్ గా క్రాస్ చేసింది. కానీ నార్త్ అమెరికాలోని ఫస్ట్ పార్ట్ రికార్డ్ అయితే బీట్ చేయలేకపోయింది. 2011 లో రిలీజ్ అయిన ఈ సెకండ్ పార్ట్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా థర్డ్ పార్ట్ మాత్రమే రాలేదు, మధ్యలోని వెబ్ సిరీస్ కూడా వచ్చింది. సో చాలా మందికి తెలియదు, కంఫు పాండా ఫ్యాన్స్ కి కూడా తెలియదు. లెజెండ్స్ ఆఫ్ ఆసమ్నెస్ అని 2011 నుండి 2016 వరకు ఒక వెబ్ సిరీస్ వచ్చింది. కాకపోతే వెబ్ సిరీస్ లోని ఒరిజినల్ కాస్ట్ అంటే వాయిస్ కాస్ట్ ని ఫిలిమ్స్ లో అయితే మాత్రం జాక్ బ్లాక్, దాంతో పాటు ఆంజెలినా జోలీ, జాకీ జాన్ వీళ్ళు అందించలేదు వెబ్ సిరీస్ కి. ఫస్ట్ పార్ట్ నుండి 4 షార్ట్ ఫిల్మ్స్ కూడా వచ్చాయి గైస్. బట్ ఆ షార్ట్ ఫిల్మ్స్ అనేవి నార్మల్ కాబట్టి పెద్దగా చూసినా చూడకపోయినా ఇలాంటి కామన్. బట్ వెబ్ సిరీస్ లోని స్టోరీ కంటిన్యూ అవుతుంది. బట్ ఎలా అంటే మెయిన్ ఫిల్మ్స్ కి కంటిన్యూస్ గా మరీ అంత ఇంపార్టెంట్ గా అంత ఎక్కువ ఉండదు కాబట్టి చాలా మంది చూడరు వెబ్ సిరీస్ ని. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సెకండ్ పార్ట్ తర్వాత థర్డ్ పార్ట్ లోని వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ గురించి హెవీ హైప్ జనరేట్ అయింది. బట్ ఆ ఫాదర్ క్యారెక్టర్ గురించి వెబ్ సిరీస్ లో ఫిల్మ్ లో కంటిన్యూ చేసే ఎలాంటి కనెక్షన్ ఉండదు. ఫిల్మ్స్ పరంగా ఫిల్మ్స్ అవుతుంటే ఇదంతా కూడా ఒక ఎక్స్ప్లోరింగ్ గా వెళ్తూ ఉంటుంది వెబ్ సిరీస్ లో. 2011 లోని ఫిల్మ్ ఆ వెబ్ సిరీస్ కి ముందే 2010 లోని ఒక ఫెస్టివల్ స్పెషల్ టీవీ లాంటి వీడియో కూడా వచ్చిందనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అండ్ మార్వెల్ ఫెస్టివల్ టైప్ లో ఒక వీడియో వస్తుంది కదా, ఆ విధంగా. ఆ తర్వాత 2016 లో వచ్చిన ఆ ఫిల్మ్ గురించి మనందరికీ తెలిసిందే, థర్డ్ పార్ట్. పోతే ఈ ఫిల్మ్ బడ్జెట్ 145 మిలియన్స్ తో తీశారు. వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 521.2 మిలియన్స్ కలెక్ట్ చేసింది. అంటే స్టార్టింగ్ 2 పార్ట్స్ కన్నా ఆల్మోస్ట్ 100 మిలియన్స్ తగ్గిపోయింది. పైగా థర్డ్ పార్ట్ కి హైప్ కూడా ఉంది. ఇవి నార్త్ అమెరికాలో కూడా తగ్గిపోయింది. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ ఒరిజినల్ రిలీజ్ డేట్ అనేది స్టార్ వార్స్ ఫోర్స్ అవేకెన్స్ తో రిలీజ్ అవ్వాలి. బట్ క్లాష్ ఎందుకని చెప్పి పోస్ట్ పోన్ చేశారు. అందువల్ల ఇంకా హైప్ డౌన్ అయింది ఫిల్మ్ కి. సో దాంతో పాటు ఆ టైంలో కొద్దిగా క్రిటిసిజం కూడా వచ్చింది ఫిల్మ్ కి. అందువల్లనే బాక్స్ ఆఫీస్ కొద్దిగా తగ్గింది ప్రీవియస్ పార్ట్స్ కన్నా. తర్వాత 2018 లోని ద పాస్ ఆఫ్ డెస్టినీ అని మళ్ళీ వెబ్ సిరీస్ వచ్చింది. అదే 2018 నుండి 2019 వరకు కంటిన్యూ అయింది. ఆ తర్వాత 2022 నుండి 2023 వరకు ద డ్రాగన్ నైట్ అని చెప్పి కూడా సిరీస్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. దీనికి మాత్రం జాక్ బ్లాక్ గారే వచ్చి వాయిస్ ఇచ్చారు పో క్యారెక్టర్ లోని. ఓన్లీ ఆయన ఒక్కరే ఇచ్చారనమాట. అది కూడా ఒక్క సిరీస్ కే, ప్రీవియస్ సిరీస్ కి అయితే ఆయన ఇవ్వలేదు. వాయిస్ ఓవర్ అయినప్పటికీ శాలరీస్ తక్కువే ఉంటాయి, కానీ సిరీస్ కి అంత పెట్టలేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా 1 మిలియన్ 3 మిలియన్, కొన్నిసార్లు 1 మిలియన్ కన్నా లో తీసుకుంటారు, కొన్నిసార్లు బాక్స్ సర్వీస్ లో వచ్చే ప్రాఫిట్స్ తీసుకుంటారు. ఇలాంటి వాడికి అని చెప్పి యానిమేకి ఆయన రాలేదు యానిమేటెడ్ సిరీస్ కి. కొన్నిసార్లు ఈ ఫ్రాంచైజ్ లో కొన్ని ఇంటెన్షన్ గా ఎఫర్ట్స్ పెట్టారు. అందులో ముఖ్యంగా పో క్యారెక్టర్ మీద మీకు ఆ నేమ్ గురించి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఇదేం పేరు అని చెప్పి? ఆ నేమ్ వెనక కూడా ఒక ఇంటెన్షన్, పర్పస్ అయితే ఉందన్నమాట. యాక్చువల్ గా అది ఆ పో అనే పదానికి అర్థమైతే మాత్రం లిటిల్ ప్రీషియస్ పీస్. సో చాలా వరకు ఆ క్యారెక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా పీస్ఫుల్ గా ఉండేలాంటి క్యారెక్టర్ అని చెప్పి. దాంతో పాటు ఆ పో క్యారెక్టర్ యొక్క ఒరిజినల్ నేమ్ కూడా థర్డ్ పార్ట్ లోని వాళ్ళ ఫాదర్ రివీల్ చేస్తారు కదా, లిటిల్ లోటస్ అని చెప్పి. సో దానికి అర్థం కూడా, లోటస్ కి అర్థం కూడా ప్యూర్ హానెస్టీ అండ్ గుడ్నెస్ అనమాట. తన క్యారెక్టర్ అండ్ తన జర్నీని డిఫైన్ చేసేలాంటి క్యారెక్టర్ నేమ్. అంటే ఎగ్జాంపుల్ గా ఆ పో క్యారెక్టర్ నుండి మనం చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తను ఎందుకు పనికిరాడు అనే విధంగా స్టార్ట్ చేసి ప్రపంచాన్ని ఉద్ధరించేవాడు అనే విధంగా ఎక్స్ప్లోర్ అయింది ఆ క్యారెక్టర్ ఆర్క్. ప్రొడ్యూసర్స్ చైనీస్ ఆర్ట్ ని బాగా చదివారు అనమాట, స్టడీ చేశారు అనమాట. గ్రౌండ్ వర్క్ బాగా చేసి క్యారెక్టర్ ని కానీ స్టోరీని కానీ డిజైన్ చేయడానికి అడాప్టేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి, యాక్యురేట్ గా ఉండాలని చెప్పి చాలా అటెన్షన్ తీసుకున్నారనమాట. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, మొదట్లోని ఈ పో క్యారెక్టర్ ని కొద్దిగా ఆరోగెంట్ గా డిజైన్ చేద్దాం అనుకున్నారు. అంటే ఫ్యూరియస్ 5 కూడా తనని ఖచ్చితంగా తిరిగి ప్రేమించాలి అనే విధమైన ఆరోగెంట్ గా ఆర్గ్యుమెంట్ చేసే విధంగా కొద్దిగా మొండివాడ్ గా ఆ టైప్ లో డిజైన్ చేశారు. బట్ ఆ క్యారెక్టర్ అంతా లైకబుల్ గా అవ్వదు అప్పుడు ఆడియన్స్ కి, కొద్దిగా చిరాకు తెప్పించేలా కూడా ఉంటుంది స్టార్టింగ్ లో.
సో దీని తర్వాత దాన్ని డ్రాఫ్ట్స్ నుండి తీసేశారు. యాక్చువల్గా ఈ ఐడియాని జాక్ బ్లాక్ గారు కూడా విన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, అసలు యాక్చువల్గా పో క్యారెక్టర్ కి సర్ప్రైజింగ్ గా సీక్రెట్ గా ఒక అడాప్టెడ్ ఫాదర్ గా షీఫు క్యారెక్టర్ ని చూపిద్దాం అనుకున్నారు. అంటే బయోలాజికల్ గా కాకుండా అడాప్టెడ్ గా. అందుకనే షీఫు కొద్దిగా రెడ్ పాండాగా ఉంటాడని. కానీ ఖచ్చితంగా అది మనకు అంత కన్విన్సింగ్ గా కనెక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు షీఫు మాస్టర్ గా ఉండడం, మొదట్లోని పోని యాక్సెప్ట్ చేయకపోవడం, తర్వాత కఠినంగా తను ఇంకొక దారి లేనట్టు ట్రైనింగ్ ఇవ్వడం, ఈ ఆర్క్ బాగా కనెక్ట్ అయింది. బట్ అడాప్టెడ్ ఫాదర్ గా ఉంటే ఖచ్చితంగా కనెక్ట్ అవ్వదు. ఒకవేళ బయోలాజికల్ ఫాదర్ గా ట్విస్ట్ గా పెడదాం అనుకున్న పార్ట్ 2 పార్ట్ 3 లో మెయిన్ సోల్ పోతుంది. తన క్యారెక్టర్ ఆరిజిన్, ఫ్యామిలీ గురించి, దాంతోపాటు పార్ట్ 3 లో వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ అదర్ స్పీసెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం, దాంతోపాటు ముఖ్యంగా షీఫు టైలాంగ్ ని అడాప్ట్ చేసుకోవడం చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనం టైలాంగ్ కి కొద్దిగా కనెక్ట్ అవుతాం. తన క్యారెక్టర్ కంటూ కూడా ఒక పర్పస్ ఉంది. మొదట్లో అయితే మాత్రం అసలు కంఫు మీద ఇంట్రెస్ట్ లేదు. షీఫు ఫోర్స్ చేసి నేర్పిస్తాడు, ఏదో ఒక పర్పస్ ఉందని. లాస్ట్ లో తను కోరుకునే దాన్ని అందించకుండా చేస్తాడు. అందువల్ల విలన్ గా మారాడని దాని గురించి. అందుకని తర్వాత విలన్ క్యారెక్టర్స్ వచ్చినప్పటికీ ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత విలన్ క్యారెక్టర్ కనెక్షన్ గానీ, ఆ స్కోప్ గానీ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ లో ఫీల్ రాదు. అందువల్లనే ఫస్ట్ పార్ట్ ఆల్ టైమ్ బెస్ట్ గా అవుతుంది ట్రయాలజీలోనే. పోతే ఫోర్త్ పార్ట్ లో ఈ క్యారెక్టర్ ఉండబోతుంది. కానీ ఈ క్యారెక్టర్ కన్నా పవర్ఫుల్ అపోనెంట్ అయితే మాత్రం ఈ ఫిలిం లో అయితే మాత్రం ద కమిలియన్ ని చూపించబోతున్నారు. అంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు అన్ని కంఫు వారియర్స్ ని కూడా తను పొసెస్ చేసుకుంటే అల్టిమేట్ పవర్ ని ఎర్న్ చేస్తుంది. అది ఫోర్త్ పార్ట్ లో చూపించబోతున్నారు. డ్రీమ్ వర్క్ యొక్క క్యారెక్టర్స్ లో పవర్ఫుల్ క్యారెక్టర్ ట్రైలర్ లోనే చూసుంటారు. స్పెషల్ గా యూనిక్ గా పవర్ఫుల్ గా ఉంది. కానీ ద కమిలియన్ లో ఉన్న మైనస్ పాయింట్ తన ఐస్ బట్టి మనం కనిపెట్టేయచ్చు. ఎందుకంటే తను ఈజీగా గెస్ట్ చేయొచ్చు. తన ఎలాంటి షేప్ షిఫ్టింగ్ మొత్తం అంతా కూడా ఓసర్విల్ గా మార్చుకున్నా సరే. ఆ తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మాస్టర్ మ్యాంటిస్ ని ఫస్ట్ పార్ట్ లో కొద్దిగా ఆఫ్ విలన్ గా చూపిద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా విలన్ కింద పనిచేసే స్పై గా పెడదాం అనుకున్నారు. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ ని సెకండ్ పార్ట్ లో ఒక ఫీమేల్ మ్యాంటిస్ తో చనిపోయే విధంగా పెడదాం అనుకున్నారు. కానీ ఆ రెండింటిని కూడా మార్చేశారు. యాక్చువల్ గా మొదట ఒరిజినల్ గా అలా అనుకున్నారు. ఆ తర్వాత ఈ వాయిస్ కాస్ట్ అయితే మాత్రం డబ్బింగ్ చెప్పే ముందు మనకి కంఫు ఫైట్ చేసే విధమైన బ్రీత్ టెక్నిక్స్ కూడా ఆ వాయిస్ గానీ రావాలి. కొద్దిగా ఆ మూమెంట్స్ గురించి అయితే మాత్రం క్యాస్ట్ తో కూడా ఈ కంఫున్ అయితే మాత్రం కొంతవరకు ట్రైనింగ్ ఇచ్చారంట. రోజుకి ఇన్ని గంటలు అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత డబ్బింగ్ చెప్పించేవాళ్ళు. దానివల్ల యాక్యురేట్ గా అయితే మాత్రం డబ్బింగ్ వచ్చి ఉండేదంట. సో దీని గురించి మంచి ఎఫర్ట్స్ పెట్టారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీనికి మెయిన్ మాస్టర్ గా ట్రైనర్ గా అయితే మాత్రం జాకీ చాన్ గారిని కొన్ని స్టంట్స్ కి యాక్షన్ ఫైట్ కొరియోగ్రఫీకి తీసుకున్నారు. కానీ తర్వాత ఆయన్ని కూడా డబ్బింగ్ గా వాడేసుకున్నారు. మాస్టర్ మంకీ క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ అందించింది ఆయనే. దాంతోపాటు ఆయనకి క్యాంటోనిష్, చైనీస్ లాంగ్వేజెస్ కూడా వచ్చు. సో డబ్బింగ్ విషయంలో అయితే మాత్రం క్యాంటోనిష్ లాంగ్వేజ్ డబ్బింగ్, చైనీస్ లాంగ్వేజ్ డబ్బింగ్ లో కూడా జాకీ చాన్ గారే దీన్ని చెప్పారు. అండ్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఆయనకి కొంతవరకు డబ్బింగ్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్ కూడా డబ్బింగ్ అయిందే. టైగ్రస్ కి యాంజలినా జోలీ అని కూడా మీకు తెలిసే ఉంటుంది. చిన్నప్పుడైతే తెలుగు డబ్బింగ్ లో చూస్తాం, కానీ తర్వాత ఇంగ్లీష్ ఛానల్స్ లోని ఈ కంఫు పాయింట్ అని ఒరిజినల్ ఇంగ్లీష్ లోని చూస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఫ్యూరియస్ 5 క్యారెక్టర్ మెంబర్స్ అయితే మాత్రం ఈ అప్కమింగ్ ఫోర్త్ పార్ట్ లో లేరంట. అంటే ఎక్కువ శాతం ఓల్డ్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది ఫోర్త్ పార్ట్ లో. ఎందుకంటే అప్కమింగ్ గా న్యూ ట్రయాలజీని ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ ఫోర్త్ పార్ట్ కూడా ఇంత లేట్ గా తీసుకోవడానికి కారణం కూడా సరైన ప్లాట్ స్క్రిప్ట్ గురించి అప్కమింగ్ పార్ట్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే విధంగా రాసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా జేమ్స్ కెమెరాన్ గారు అవతార్ 1, 2 తీయడానికి ఎన్ని సంవత్సరాలు ప్లాన్ చేసుకున్నారు, సేమ్ అదే విధమైన ఎగ్జాంపుల్ చెప్పారనమాట. దాంతోపాటు యానిమేటెడ్ ని ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి కూడా ఈ ఫోర్త్ పార్ట్ ని డిజైన్ చేసామని కూడా చెప్పారు. థర్డ్ పార్ట్ ప్రీవియస్ 2 పార్ట్స్ కన్నా తక్కువగా వచ్చింది. సో ఫోర్త్ పార్ట్ కూడా ప్రీవియస్ 3 పార్ట్స్ రేంజ్ కలెక్షన్స్ రాకపోయినప్పటికీ వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ మాత్రం బడ్జెట్ అయితే చాలా తక్కువగా, అంటే ప్రీవియస్ పార్ట్స్ తో కంపేర్ చేసుకుంటే కేవలం 85 మిలియన్స్ తీశారు. వరల్డ్ వైడ్ గా 220 మిలియన్స్ వస్తే బ్రేక్ ఇన్ టార్గెట్ ని అచీవ్ చేస్తుంది ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర. ప్రీవియస్ పార్ట్స్ రేంజ్ అనలేను కానీ పాజిటివ్ రివ్యూస్ అయితే మాత్రం వచ్చాయి. పెద్ద పెద్ద సైట్స్, రాడియన్ టమాటోస్ అండ్ పెద్ద పెద్ద సైట్స్ నుండి గుడ్ పాజిటివ్ రివ్యూస్ ఈ ఫిల్మ్ అయితే అందింది ఫోర్త్ పార్ట్ కి. మరి అప్కమింగ్ పార్ట్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటే చూడాలి ఈ ఫోర్త్ పార్ట్ పర్ఫార్మెన్స్ బట్టి. అది మనం హాలీవుడ్ బాక్స్ ఎపిసోడ్ లో వీక్లీ తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే మీకు ఈ ఫిల్మ్ గురించి క్లారిటీగా అన్ని అర్థమైంది అనుకుంటాను. అయితే ఈ ఫిల్మ్ ఫ్రైడే చూసి రివ్యూ అయితే మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. ఎండింగ్ లో ఏమైనా ఉంటే పోస్ట్ క్రెడిట్స్ అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెడతా. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.